ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ హాస్టళ్ల పనితీరు మీదన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ బీసీ గురుకుల ప్రభుత్వ వసతి గృహాలు మౌలిక సదుపాయాలు లేని మీద ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులు దయనీయ స్థితిలో ఉన్నారు. పడుకోవడానికి పరుపులు లేవు, మంచాలు లేవు, దుప్పట్లు లేవు, దిండ్లు లేవు. విద్యార్థుల సంఖ్యకి తగ్గినట్టు మరుగుదొడ్లు లేవు. కొన్ని చోట్ల భవనాలు అయితే శిథిలావస్థకు చేరినాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు హాస్టల్లో ఉండడం కంటే తల్లిదండ్రుల దగ్గర వెళ్ళడమే ఉత్తమం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని పరిశీలించాక ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 228 మంది విద్యార్థులు ఉంటే అందరికి కలిపి 8 మరుగుదొడ్లు ఉన్నాయి. వాటిలోని వినియోగానికి అనుకున్నది ఒక్కటే. విజయనగరంలోని అందుల ప్రభుత్వ పాఠశాలలో 33 మంది ఉంటే వాళ్ళకి సహాయకుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ డిగ్రీ విద్యార్థులు 168 మంది ఉంటే 10 గదులే ఉన్నాయి. వసతి గృహాల్లో పరిస్థితులు మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరణ ఇచ్చేందుకు ప్రతిపాదనలతో ఈ నెల 21 మా ముందు ఆన్లైన్ విధానంలో హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సాంఘిక సంక్షేమ డైరెక్టర్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కొరతను ప్రశ్నిస్తూ కాకినాడకు చెందిన కేఎస్ గురుతేజ 2023లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇటీవల ఈ పిల్ మీద విచారణ జరిపిన ధర్మాసనం ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 5 వసతి గృహాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థల అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టుకి నివేదికలు అందజేశారు. బుధవారం జరిగిన విచారణ పిటిషన్ తరపు న్యాయవాది జి అరుణ్ సౌరి వాదనలు వినిపిస్తూ మరుగుదొడ్లు లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల నిష్పత్తికి తగిన స్నానపు గదులు లేవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్జీపీ ప్రాంతీయ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హాస్టల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 633 కోట్లు కేటాయించిందని చెప్పారు.